వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత బెంగళూరులో ధర్నా, అక్కడ ఇచ్చిన స్పీచ్ వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు రాహుల్. వీటిపై కర్ణాటక ఎన్నికల అధికారి రియాక్ట్ అయ్యారు. రాహుల్ కు నోటీసులు జారీ చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని అన్నారు. దీంతో అటు బాల్ రాహుల్ కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తారు, ఎలా స్పందిస్తారు, ఈసీ అడిగిన ఆధారాలు ఇస్తారా, కాంగ్రెస్ వద్ద ఉన్న ఈ ఆధారాలు ఏంటి అనే అంశాలపైన కూడా ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏఐసిసి కోఆర్డినేటర్ అండ్ అదేవిధంగా బీహార్ అబ్జర్వర్ నుమన్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఎక్స్ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు కూడా ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. ఎస్, ముందుగా నుమన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే ఇప్పుడు ఈసీ పూర్తిగా ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రసీ డిస్ట్రాయ్ అయ్యిందా అన్న ప్రశ్నలో ప్రజలకి చాలా మంది కూడా అనుమానాలు లేవనెత్తేలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏదైతే మీరు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారో, అది ఆ మహిళ పేరు శకున్ రాణి అని, ఆమె 2 సార్లు ఓటింగ్ వేశారు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఈసీ విచారణలో ఆమె ఒకటేసారి వేసిందని చెప్పేసి అంటున్నారు. సో ఈసారి మళ్ళీ నోటీసులు వెళ్ళాయి. ఖచ్చితంగా మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో మాకు చూపించండి అని చెప్పేసి ఈసీ అయితే అడిగింది. సో ఆ పేపర్స్ మీరు ఏవైతే టిక్ మార్క్ చేసి రాహుల్ గాంధీ చూపించారో అవన్నీ కూడా మేం రిలీజ్ చేసిన పేపర్స్ కాదు, అది ఫేక్ అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. సో ఏంటి మీ దగ్గర ఆధారాలు ఏంటి, ఏమున్నాయి ఏంటి? సో వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ జీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఎసెన్షియల్లీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ ప్రెజెంటేషన్ చేశారో లాస్ట్ వీక్ థర్స్డే రోజు, ఇది ఇప్పటి నుంచి కాదండి, దాదాపు మేము సంవత్సరం క్రితం నుంచి ఈ విషయం చెప్తున్నాను. ఏదైతే రాహుల్ గాంధీ గారు కోట్ చేశారో బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి డేటా, మహదేవ్పుర అనే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి డేటా. ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీకి నేను ఒక అబ్జర్వర్ గా అక్కడికి వెళ్ళి పనిచేస్తాను. గ్రౌండ్ లో వెళ్ళి పనిచేస్తాము. 7 కాన్స్టిట్యుయెన్సీస్ లో మహదేవ్పుర కానీ, శామరాజ్పేట్ కానీ, శివాజీనగర్ కానీ, రాజాజీనగర్ కానీ, ఇవన్నీ మేము పనిచేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, మేము డేటా క్యాలిక్యులేట్ చేసుకుని మేము ప్రతి ఒక్కటి స్ట్రాటజీతో పోతున్నప్పుడు మాకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. మేము దాదాపు 90,000 లీడ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి మేము 100% గెలవబోతున్నాం అనే నమ్మకంతో మేము ఉన్నాం. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ కి దాదాపు 70 నుంచి 75 పోలింగ్ బూత్స్ కి నేను ఆ రోజు ఓటింగ్ రోజు నేను అక్కడికి వెళ్ళి నేను తిరిగాను. సో మాకు మా అనాలిసిస్, మా శాంపుల్స్ ప్రకారం మేము దాదాపు 90,000 ప్లస్ ఓట్స్ తో మేము గెలవాలి. అది కాకుండా మేము 32,000 ఓట్లతో ఓడిపోయినాం. అంటే రిజల్ట్స్ అనేది ఆపోజిట్ గా వచ్చాయన్నమాట. అంటే ఇంత తేడా ఎలా వస్తుంది అని చెప్పేసి పరిశీలించడానికి మేము మా అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ విషయం తెలియజేసినప్పుడు, దీనికి రీసెర్చ్ చేయాలా, దీంట్లో ఏం అవినీతి జరిగిందో తెలియాలా అని చెప్పేసి ఏకైక ఉద్దేశంతో మేము ఈ డేటాని కలెక్ట్ చేసుకున్నాము. ఏదైతే ఎలక్షన్ జరిగిందో, ఎలక్షన్ జరిగినప్పుడు ఏవైతే ఓటర్ లిస్ట్ ఉన్నానో ఆ ఓటర్ లిస్ట్ కావాలా మాకు అని చెప్పేసి ఎలక్షన్ జరగక ముందు నుంచి కూడా మేము అడుగుతున్నాం. ఎలక్షన్స్ జరగక ముందు మాకు మీరు డిజిటల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారు, ఓటర్ లిస్ట్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఇవ్వలేదండి. పోస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మేము ఆర్టీఐ వేసి మేము రిజల్ట్స్ తీసుకున్నాం. మేము ఓటింగ్ ఎక్కడి నుంచి జరిగిందో అక్కడ మొత్తం ఫామ్స్ అని మేము కలెక్ట్ చేస్తే దాదాపు 7 ఫీట్ల దాకా, అంటే మీకు దాదాపు 200 నుంచి 300 కిలోల పేపర్లు అండి అవి. వాటిని తీసుకొని ప్రతి ఒక్క పేపర్ ని మేము స్కాన్ చేసి ప్రతి ఒక్క పేపర్ ని క్షుణ్ణంగా వెరిఫై చేసి, ఏంటంటే ఇది దాదాపు 543 కాన్స్టిట్యుయెన్సీస్, 543 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, దాంట్లో కూడా 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే 7 నుంచి ఒక్క అసెంబ్లీ తీసుకున్నామండి మేము. అంటే దాదాపు 2,000 నుంచి 3,000 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో నుంచి కేవలం ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మేము తీసుకుంటే మాకేమర్థమైందండి, అక్కడ 5 కేటగిరీల్లో వీళ్ళు అక్రమాలు జరిగినారు అని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్, ఈఆర్ఓలు కానీ, ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళ కర్తవ్యం ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఎలక్షన్స్ ఇప్పుడు కాదండి, భారత రాజ్యాంగం రాసినప్పుడు ఎలక్షన్స్ ఎట్లా చేయాలి, ఎలక్షన్స్
కండక్ట్ ఎలా చేయాలా, రోల్స్ ఎట్లా చేయాలా, రోల్ కరెక్షన్స్ ఎట్లా చేయాలా, ఓటర్ లిస్ట్ ఎవరండి మైగ్రెంట్ ఓటర్ చనిపోతాడు, మైగ్రెంట్ ఓటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతారు, డెత్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని ఎట్లా క్లీన్ చేయాలా అని క్లియర్ గా కేటగారికల్ గా ప్రొసీజర్స్ ఇప్పుడు కాదండి 1951 లో రాశారండి. సెక్షన్ 19, సెక్షన్ 23 వీటి గురించి ఏం మాట్లాడుతున్నారండి ఆఫ్ ఆర్పీ యాక్ట్ క్లియర్ గా చెప్తున్నారు. ఎవ్రీ ఎలక్షన్స్ కి పోయే ముందు మీరు క్లీనప్ చేయాలా అని చెప్పేసి ఆ బాధ్యత ఎవరిదండి? ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగాల్సిన బాధ్యత. వెళ్ళేటప్పుడు ఈసీ ఆల్రెడీ కొన్ని ఓటర్స్ లిస్ట్ అన్ని పార్టీలకు అన్ని రాజకీయ నాయకులకు ఇచ్చేస్తారు కదా, మీకు అలా రాలేదా? ఎస్, అదే అండి, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము చాలా సార్లు మేము ఎన్నిసార్లు అడిగామండి ఈ లిస్టులు కావాలి అని చెప్పేసి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మేము ఆర్టీఐ ద్వారా తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఏమైందండి, ఇంత ప్రెజెంటేషన్ జరిగిన మరుసటి రోజు తెల్లవారుజామున మధ్యప్రదేశ్ ఓటర్ లిస్ట్ బిల్ గాయబ్ చేస్తారు, వెబ్సైటే డౌన్ చేస్తారండి, బీహార్ వెబ్సైట్ డౌన్ చేస్తారండి, హర్యానా వెబ్సైట్ డౌన్ చేస్తారండి. అంటే ఎందుకండి ఇంత భయపడుతున్నారు మీరు? ఒక్క మనిషి డేటా తీసుకొని మేము ఏంటండి 5 కేటగిరీస్ లో మేము అక్రమాలు తెలిసి చేస్తాం. ఫేక్ ఓటర్లు అండి, ఒక్కొక్క ఓటర్ ఒక్క ఇంట్లో ఉన్నప్పుడు ఐ గివ్ యూ వన్ వెరీ ఎగ్జాంపుల్ అండి. ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఆర్డీఓ ర్యాంక్ ఉంటారండి, ఆర్డీఓలు ఉంటారండి. వాళ్ళ పని ఏందండి, ఒక ఇంట్లో ఎవరైనా ఓటర్కి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక ఇంటి నెంబర్ మీద 6 మంది కంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడానికి వీలు లేదు. 6 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 7 మంది వచ్చారండి, 7 మంది ఓటర్ లిస్ట్ అని చెప్పేసి సబ్మిట్ చేసుకున్నారు. ఆ యొక్క కర్తవ్యం, ఆయన యొక్క డ్యూటీ, ఆయన పోయి అక్కడ వెరిఫై చేసి 6 కంటే 7 మంది ఎక్కువ ఉన్నారు, నెంబర్ 1, 2, 3 అందరినీ పెరేడ్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7 లెక్క పెట్టుకుని ఒకటే రూఫ్ కింద ఉంటున్నారని చెప్పేసి నివాసం ఉంటున్నారని తెలుసుకొని ఆయన ఏం చేయాలా, ఆయన డ్యూటీ ఇది. ఆయన ఏం చేయాలి, 6 మెంబర్స్ ఒక బకెట్ లో పెట్టి ఒక ఇంటి నెంబర్ పెట్టి 7th మెంబర్ ని ఇంకో బై నెంబర్ ఇచ్చేసేసి, ఎగ్జాంపుల్ తో చెప్తున్నా 10-1-24 అని ఉందండి ఇంటి నెంబర్, 66 మెంబర్స్ ని 10-1-24 కింద పెట్టి 7th మెంబర్ ని 10-1-24/1 అని పెట్టాలా. వీళ్ళు ఏం చేస్తున్నారండి, 80 మంది ఒకటే రూఫ్ కింద పెడతారండి. ఇది పెట్టడం ఇది రూల్స్ పరిమితి చేస్తుందా అండి? ఫోటోస్ అండి, ఫేక్ ఫోటోస్ మొత్తం పెట్టినారండి. ఒక్కొక్కరికి ఫేక్ డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారండి. ఆయనకి 4 పోలింగ్ బూత్ లో ఉన్నారండి. అభిజిత్ శ్రీవాత్సవ్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను 4 పోలింగ్ బూత్, ఒక్కరు కాదండి, అట్లాంటి 100 మందిలో ఉన్నారండి. మొత్తం ఓట్లు 1,250 ఓటర్లు వీళ్ళు ఫేక్ ఓట్లు పోలింగ్ చేయించుకున్నారండి వీళ్ళు. అంటే దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరిదండి? సిఈసిది కాదా అండి? సిఈసిది కాదా? సిఈసిని మేము ప్రశ్నలు అడిగితే బీజేపీ ఎందుకు మధ్యలోకి వస్తుందండి? బీజేపీకి సంబంధం ఏముందండి? అది కూడా ఒక రాజకీయ పార్టీ, మేము ఒక రాజకీయ పార్టీ. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగాల, బ్యాటిల్ గ్రౌండ్ లెవెల్ బ్యాటిల్ గ్రౌండ్ ఉండాలా, దాంట్లో ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి అధికారం ఇవ్వాలా, ఎవరిని అధికారం కట్టబెట్టాలా అని. మేము దాని గురించి ప్రశ్న అడుగుతుంటే కిరణ్ రిజిజు మధ్యలో వస్తాడు, స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి మైనారిటీ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు మధ్యలో వచ్చేస్తాడు, సంబిత్ పాత్ర మధ్యలోకి వచ్చేస్తాడు. వీళ్ళకి ఏం సంబంధం అండి? వీళ్ళకి లెట్ ద ఎలక్షన్స్ బి హెల్డ్ ఫెయిర్ అండ్ మీరు కూడా అంటున్నారు కదా అటు ఈ ఎలక్షన్ కమిషన్ తో పాటుగా అటు బీజేపీ నేను అదే చెప్తున్నా. నేను సిఈసి యొక్క కర్తవ్యం, మళ్ళా చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ యొక్క కర్తవ్యం, డ్యూటీ, వాళ్ళు ఎలక్షన్స్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపాలా. జరపట్లేదని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు తోడు దొంగలు బయటికి వచ్చి వాళ్ళని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళు ఎక్స్పోజ్ అయినారు. వీళ్ళు ఇక్కడే కాదండి, నేను చెప్తున్నా, అక్కడ నేను బెంగళూరు సెంట్రల్ గురించి స్పెసిఫిక్ గా నేను మాట్లాడుతున్నానంటే నేను అక్కడ పోయి ప్రత్యక్షంగా నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. అదే విధంగా ఇక్కడ తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. మాకు 12 నుంచి 13 ఎంపీలు మేము గెలవాలా. మాకు ఎన్ని వచ్చినాయండి? 8 వచ్చినాయి. ఎన్ని తగ్గినాయండి? 4 నుంచి 5 తగ్గినాయి. ఎక్కడ తగ్గినాయండి? వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ లో 3,000 ఓట్లతో ఓడిపోయినాడు అన్నయ్య. 3,000 చాలా బేర్ మినిమం అండి. ఇక్కడ బండి సంజయ్ కరీంనగర్ లో తీసుకోండి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ని తీసుకోండి, మీరు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారిని తీసుకోండి అండి. వీళ్ళు ఇన్ని అక్రమాలు చేసి వీళ్ళు ఎలక్షన్ చేసుకుని ఎక్కడ తీసుకుపోతున్నారండి? భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారండి? ఎలక్షన్స్ చేద్దాం, వాళ్ళ సైడ్ కూడా విందాం. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ నుమన్ గారు చెప్పినవన్నీ కూడా మీరు విన్నారు. ఈసీ బీజేపీ రెండు కూడా కుమ్మక్కై ఈ రోజు అధికారాన్ని మీరు అధికారంలో ఉన్నారంటూ కూడా మీ పైన కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఏం చెప్తారు దీని గురించి మీరు? ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడిన తర్వాత నవ్వొస్తుంది. ఒకటి, నెంబర్ 1 కిషన్ రెడ్డి గారు ఎట్లా గెలిచినారు? కిషన్ రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలిచినాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఓటర్ లిస్ట్ ఇయ్యలేదని మాట్లాడుతున్నాడు, అడ్డగోలుగా చెప్తున్నాడు. ఓటు వేసిండో లేదో ఆయన నాకు తెలియదు. ఓటు వేసేటప్పుడు అక్కడ అన్ని పార్టీల యొక్క ఓటర్ లిస్ట్ అనేటువంటిది ముందుగానే ఇవ్వడం జరుగుతుంది, అన్ని పార్టీలకు ఇవ్వడం జరుగుతుంది, ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు. అక్కడ మనం ఓటింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మేడం, మీరు కూడా ఓటు వేసి ఉంటారు,
నేను పలానా స్లిప్ తీసుకొని పోతాను 468 నెంబరు సీరియల్ నెంబరు. అది తీసుకొని పోతే 468 అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ నేను ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత లౌడ్ గా చెప్తాడు. చెప్పిన తర్వాత 3-4 పార్టీల వాళ్ళు టిక్ చేసుకుంటారు. అవునా కాదా అని గుర్తుపడతారు. నా ఐడి ప్రూఫ్ చూస్తారు. వీళ్ళు ఇచ్చిన తర్వాతనే నాకు బ్యాలెట్ పేపర్ నేను సిస్టంలో ఉపయోగించడం జరుగుతుంది, కంప్యూటర్ సిస్టంలో. ఇది జరిగేటువంటి క్రమము. ఓటర్ లిస్టే లేదనేటువంటి అర్థరహితమైనటువంటి వాదనలు చేసేటువంటి పరిస్థితికి ఇలా రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ గారిని రావడం అనేటువంటిది ఈ దేశానికి ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒక అపోజిషన్ లీడరు క్యాబినెట్ మళ్ళీ మాట్లాడదు. నువ్వు మాట్లాడినావు కదా, నేను మాట్లాడినాక విను రాదు. రిప్లై చేస్తానండి పెద్ద మనిషి. ఇక్కడ మాట్లాడేది వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అడ్డగోలుగా మాట్లాడద్దు. నేనేమంటున్నా అంటే ఈ దేశానికి క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఫస్ట్ టైం 3వసారి ఆయనకు వచ్చింది. 2 ఎన్నికల తర్వాత 50 సీట్లు గెలిచినటువంటి లోకసభలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీ అంటే చాలా కీలకమైనది క్యాబినెట్ ర్యాంక్. అది ప్రైమ్ మినిస్టర్ తో సహా సమానంగా ఉంటుంది. చాలా నియామకాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి నియామకాలు, ఎలక్షన్ కమిషన్ కానీ, చీఫ్ జస్టిస్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి నియామకాలలో అదేవిధంగా మనకి అతి ముఖ్యమైనటువంటి అన్నిట్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది. ఆయన మీటింగ్ పిలుస్తారు, జరుగుతుంది. ఇది గౌరవం ఈ దేశంలో ఉండేటటువంటిది. ఆ స్వాతంత్రం వాళ్ళే రాసిండొచ్చు, రాజ్యాంగం వాళ్ళే రాసినారా, వీళ్ళు రాసినారా, చరిత్ర అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఇది జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. ఏం ఆరోపణలు చేస్తున్నాడు? ఈవీఎంలు మోసం చేస్తున్నాయి అనేటువంటిది ఒక ఆరోపణ చాలా కాలం మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ మిత్రులు. సరే, అది అట్లా పక్కకు పెట్టినారు. తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఓటర్ లిస్టు తప్పులు అంటున్నారు. రకరకాల అంటే ఏమిటి? ఈ దేశంలో ఉండేటువంటి చాలా సమస్యలు, వాళ్ళు ఈ దేశ అభివృద్ధి నమూనా ఏ రకంగా అనేటువంటి ప్రజల్లోకి పోయే పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. వాళ్ళకి అర్థమైంది వరుస పెట్టి ఓడిపోతున్నాం అనేటువంటిది. ఆయన చెప్తే నవ్వొస్తుంది నాకు. 12 సీట్లు మేము ఇక్కడ గెలుస్తాము, కర్ణాటకలో మేము 15 సీట్లు గెలుస్తాము, అక్కడ 9 వచ్చినాయి, ఇక్కడ 8 వచ్చినాయి అని చెప్తే ఏంది అది హక్క? అదేమన్నా మీకు అంటే మీకు ఏమన్నా రాసిచ్చినారు? ఎవరన్నా రాజ్యాంగం రాసిచ్చిన యూనివర్సిటీ గెలవాలంటే వెంకటరెడ్డి గారు వాళ్ళు చూపించిన పేపర్స్ లో ఒక పర్సన్ డూప్లికేట్ ఫోటోస్ ఉన్నాయి, నిజమేనా కదా? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా డూప్లికేట్ ఉంటుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాళ్ళ మిత్రపక్షమే కదా, చాలా ఓట్లు ఉన్నాయి డూప్లికేట్. చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు డూప్లికేట్ ఓట్లు మీరున్నాయని ఒప్పుకున్నప్పుడు వాటిని మీరు ఫిల్టర్ చేయాలి కదా. రాహుల్ గాంధీ గారికి దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ అడిగింది, రిటర్న్ గా అడిగింది, 2 సార్లు అడిగింది. ఏమేమి ఉన్నాయో చెప్పమని చెప్పింది, కాంప్లైంట్ ఇవ్వమని చెప్పింది. పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు అంటే ఒక గాలి బట్టగాల్చి ఎందుకు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఆగండి. ఒక నిమిషం ఆగండి. నేనండి మీరు పారిపోతున్నారు, ధైర్యం లేదు. నేనేమంటున్నా మీరు ఏం దొరకకపోతే ఆరోపణలు చేస్తున్నారు. ఒకటంట 25 సీట్లంట. అర్థరహితంగా మాట్లాడతారు. చూసి వచ్చిన చేసి వచ్చిన మాట్లాడతారు. ఇది చర్చ కాదు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ గారు. వాటిలో వాస్తవం ఉందా, యథార్థం ఉందా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ అడిగింది, ధైర్యంగా అడిగింది. మీరు ఏమేమి ఉన్నాయో మీ ఇచ్చినటువంటి లిస్ట్ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్తున్నారు. ఢిల్లీలో చెప్పినారు, బెంగళూరులో చెప్పినారు. 20 అది కూడా విచిత్రం, 25 సీట్లలో మాత్రమే జరిగిందంట. అంటే వాళ్ళకి కావాల్సిన లెక్కేంది 25 సీట్లలో మేము గెలిచినాం కాబట్టి మాకు మెజారిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నారు. సరే వాస్తవం అనుకుందాము, మీరు ఎందుకు ఇవ్వడం లేదండి? దాన్ని ఏమంటాడు? చిన్న పిల్లాడు మాట్లాడుతున్నాడు. నాకు నవ్వొస్తుంది ఆయన మాట్లాడేది. పార్లమెంట్ లో నేను ప్రమాణ స్వీకారం చేసినా మళ్ళీ నేనేం చేయాలనా చెప్పాలనా అంటే పార్లమెంట్ ప్రమాణ స్వీకారం దీనికి ఏంటండి? మీరు తీవ్రమైన ఆరోపణలు, రాజ్యాంగబద్ధమైన అతి విలువలు కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు మీద ఆరోపణలు చేస్తారు, ఈడీ మీద ఆరోపణలు చేస్తారు, సిబిఐ మీద ఆరోపణలు చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు చేస్తారు. మీరు గెలవకపోతే అందరి మీద ఆరోపణలు చేస్తారు. ఇది ఇలా దుస్థితి ఈ దేశానికి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. ఇక ఏమంటే వాళ్ళు ముందుగానే బీహార్ లో ఓడిపోతామన్న దాన్ని
కారణాలను ప్రత్యామ్నాయ కారణాలను వెతుకుంటున్నట్టు ఒక సందర్భం ఇలా స్పష్టంగా కనపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. అందువల్ల మేమంటున్నది ఏంటంటే ఏమంటున్నాము, మీ దగ్గర ఏముందో ఇవ్వండి, ఇవ్వకపోతే క్షమాపణ చెప్పండి, చెప్పింది కదా ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ ఒకటి, ఈడీ భారతీయ జనతా పార్టీ ఒకటి, సిబిఐ భారతీయ జనతా పార్టీ ఒకటి, సుప్రీంకోర్టు భారతీయ జనతా పార్టీ ఒకటి. ఈ స్థాయికి దిగజారుతారండి దేశంలో? ఏం మాట్లాడతారండి? యుద్ధంలో పాకిస్తాన్ యుద్ధంలో ఏం మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ యుద్ధంలో ఏం మాట్లాడుతున్నారు? చూపించాలి కదా, ఏమని చెప్పండి, ఇక్కడ చూపిస్తే అక్కడ ఏమని చెప్పండి. అట్లా బస్సుకుంటే మా దగ్గర కూడా నేనేమంటున్నా అంటే, మేము 12 సీట్లు గెలిచేది ఉండే తెలంగాణలో. జాగిరా 12 సీట్లు గెలవడానికి? జాగిరా ఏమన్నా గెలవడానికి? ఎవరు రాసిచ్చిండారా? కాగితం రాసిచ్చిండ రాజ్యాంగంలో ఉందా మీకు రాయడానికి? మీరేంది ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఒకటి మేడం, అక్కడ వెళ్తారు, ఎక్కడ వెళ్తారు? అమెరికా వెళ్తాడు, బ్రిటన్ వెళ్తాడు. ఈ దేశం యొక్క పరువు తీసుకున్నాడు. అపోజిషన్ ఒక నిమిషం ఆగండి మీరు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ పెట్టండి ఒక నిమిషం. ఎస్ జయరామ్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. జయరామ్ గారు, అసలు బేసిక్ గా ఈసీ అండ్ రాహుల్ మధ్య ఏదైతే వివాదం రోజు రోజుకు ముదురుతుంది అండ్ మనం చూస్తున్నాం, ఏదైతే సంఘటన అంతా కూడా మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ రెండు పార్టీల వాదనలను కూడా మీరు విన్నారు. కానీ ఇప్పుడు ప్రజలకి చాలా మందికి కూడా ఒక అనుమానాలు, సందేహాలు కూడా చాలా మటుకు వస్తున్నాయి. అసలు ఈ డెమోక్రసీని ఎవరు డిస్ట్రాయ్ చేస్తున్నారన్న ఒక ప్రశ్న కూడా లేవనైతే టైం వచ్చింది. కాబట్టి ఏం చెప్తారు? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ రాజకీయ పార్టీలు మాట్లాడే మాటలు ప్లస్ సైంటిఫిక్ గా ఏం చేయాలనే అంశాలు రెండు చాలా కీలకమైన. అంటే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాలు మాట్లాడతారంటే, సో ఏది నష్టపోతున్నామో, అంటే పవర్ లో లేని వాళ్ళు నష్టపోతున్నామో, పవర్ లో ఉన్న వాళ్ళు గెయిన్ అవుతున్నారు అనే మాట ఇప్పటిది కాదు. అది 2004 నుంచి, అంతకంటే ముందు నుంచి ఉన్నా, కొంచెం అడపాదడపగా ఉన్నా కూడా 2004 అంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇది గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూ ఉన్నది. అది కాస్త తారాస్థాయికి చేరింది. లేదు ఇది మీ పొరపాటు అంటే మీ పొరపాటు, లేదు ఇది పొరపాటు అంటే ఈ పొరపాట్ల దగ్గరికి వస్తున్నాయి. అది కాస్త ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజెంటేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. సో డెఫినెట్ గా రాహుల్ గాంధీ చెప్పింది హర్షణీయమే, ఎంకన్నా చెప్తున్నది ఆమోదదాయమే. రెండు నేను అంశాలను చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఓట్ల లోపల గోల్మాల్ జరిగింది, ఓటీ చోరీ ఏ ఓటీ కా బాత్ క్యా హువా అని అడుగుతున్నాడు. కరెక్ట్, మీరు అడగటం లోపల, రాహుల్ అడగటం లోపల న్యాయం ఉంది, అడగాలి కూడా. అడగడానికి ముందు మీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రభుత్వాల ద్వారా ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో వాటిని ముందు బయట పెట్టండి. ఇది నాలాంటి వ్యక్తులు చెప్పింది. ఎందుకంటే మీది 3 చోట్ల ప్రభుత్వం ఉంది. సో ఇక్కడ ఫస్ట్ బీజేపీ ఎక్కడ టార్గెట్ చేస్తుందంటే, ఓల్డ్ సిటీ లోపల డబల్ ఓటు ఉంది, ఆ ఓట్లను తొలగించాలి, ఆ ఓట్ల లోపల ఉండాలి, వాటిని క్లియర్ గా చెయ్యాలి అనే అంశాన్ని ఒకటి మాట్లాడుతుంటే, మిగతా ప్రాంతాలలో కూడా ఉన్నాయి. అక్కడ వరకు ఎందుకు, నా పిల్లలు, ఇంకెవరో అక్కర్లేదు, నా పిల్లలకి ఓట్లను తొలగించారు. ఏ విధంగా అంటే చాకచక్యంగా తొలగించారంటే, నా పెద్దబాబు పేరు, అడ్రస్, ఫోటో అన్నీ ఉంటాయి. సో ఆ అడ్రస్ దగ్గర ఆ ఫోటో తీసుకొచ్చి చిన్నబాబుకు పే చేశారు. చిన్నబాబు అడ్రస్ అవన్నీ కరెక్ట్ గా ఉంటది. చిన్నబాబు ఫోటో దగ్గర పెద్దబాబు, వేరే వాళ్ళే కాదు, ఇద్దరి సిబ్లింగ్స్ వే, ఇద్దరు నా పిల్లలే. మా పాప అంటే ఇంకా చిన్నదనుకోండి, ఇంకా తనకి ఓటు రాదు అంటే ఆ సిబ్లింగ్స్ లో ఉన్న వ్యక్తుల ఫోటోలే ఇటు అటు మార్చేశారు. ఇలా దగ్గర 20 లక్షల ఓట్లు గల్లంతైనాయి అనేది గత 10 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి ప్రతిఫలంగా అప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ రజిత్ కుమార్ తన కూతురు పెళ్లి ఒక ప్యాలెస్ లో చేశాడు, పలక్నామా ప్యాలెస్ లో చేశాడు అనేది బహిరంగంగా జరిగిన డిస్కషన్. అది ఇక్కడ ఏది లేదు, బహిరంగంగా జరిగిన డిస్కషన్. అంటే ఇవి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఈ రాష్ట్రంలో ఎందుకు చెయ్యలేదు అనేది నా ప్రశ్న.
అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు జయరామ్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఈవెన్ మీ పిల్లల విషయంలోనే ఇలా జరిగింది, సిబ్లింగ్స్ విషయంలోనే ఇలా జరిగిందని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ ఈ రోజు బయటకు వచ్చి ఇలా చెప్పారన్న విషయం కాకుండా ఈవెన్ ప్రజలు కూడా తమ ఓట్ల విషయంలో ఇలాంటి తప్పులు జరిగాయని వాళ్ళు కూడా బయటకు వచ్చి వాయిస్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకోవచ్చా? 100% అండి, 100%. ఇలా దేశంలో లేదు అనే దాన్ని ఎవరు అనటం లేదు. బీజేపీ కూడా ఇది లేదు అని చెప్పటం లేదు, ఇది ఉన్నది. బీజేపీ కూడా ఉందని చెప్తుంది, కానీ రాహుల్ గాంధీ చెప్పే విధానం తప్పంటుంది. విషయం కరెక్టే, విషయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ వింతేందంటే విషయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, రాహుల్ గాంధీ చెప్పే విధానం కరెక్ట్ కాదంటుంది. మరి ఏ విధంగా చెప్పాలి? అది బీజేపీ చెప్పాలి. అంటే రాహుల్ చెప్పే విధానము కరెక్ట్ కాకపోతే మరి ఎట్లా చెప్పాలి? ఇది బీజేపీ చెప్పాలి. రాహుల్కు నేనిచ్చే సలహా, కాంగ్రెస్ పార్టీకి నేనిచ్చే సలహా ఏంటంటే, మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణను ప్రక్షాళన చేయడానికి మీకు ప్రాబ్లం ఏంది? గవర్నమెంట్ మీద ఉన్నది, ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడ ఓట్లన్నీ ఏరిపారేయడానికి ఇప్పుడు ఒక నమూనాగా బీసీ కులగణన చేసిండ్రు. ఒక నమూనాగా చలో ఓట్లను కూడా చెయ్యండి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, పెద్ద విషయం కాదు, ఇట్స్ వెరీ స్మాల్ ఇష్యూ. నేను గత 20 సంవత్సరాలుగా చూస్తున్న తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు నేను సలహా ఇచ్చేది ఏంటంటే, వీళ్ళకి చేత కాదనుకోండి, అయినా మనం చేయాల్సిన పని ఏంటంటే, నిజంగా కనుక మీ లోపల చిత్తశుద్ధి ఉంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ కానీ ఇప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, నేను ఇద్దరికి చెప్పాను, మీకు కనుక ఆ తెలివితేటలు కనుక ఉన్నట్టు అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఆధార్ కార్డ్ అనేది ప్రామాణికం అనేది మన దేశంలో ఏర్పడింది కాబట్టి ఆధార్కు ఓటర్ ఐడికి ఎందుకు లింక్ చెయ్యకూడదు? ఇది చెయ్యండి. అసలు ఎవరు దొంగలు అనేది బయటపడిపోతుంది. ఇక్కడ ఎందుకు ఇప్పుడు దీనికోసము తలలు జరుపుకొని చించుకోవాల్సిన పని లేదు కదా. ఆధార్ కార్డుకు ఎలక్షన్ ఐడి కార్డుకి ఎందుకు లింక్ చేయకూడదు? ఆధార్ కార్డుకు బ్యాంకుకు లింక్ చేశారు, ఆధార్ కార్డు పాస్పోర్ట్ కు లింక్ చేశారు, ఆధార్ కార్డు అప్పులకు లింక్ చేశారు, ఆధార్ కార్డు ఆస్తులకు లింక్ చేశారు. ఆధార్ కార్డు సర్వమైనప్పుడు మరి ఎలక్షన్ ఈ దేశ ప్రధానిని నిజమే మీరు చెప్తున్న పాయింట్ కూడా ఒకసారి మనం పరిగణనలో తీసుకోవాల్సిన పాయింటే. జయరామ్ గారు ఒక నిమిషం అండి. దానికి ఉపయోగపడిన దాన్ని ఆధార్ ఎందుకు లింక్ చేయకూడదు? డిమాండ్ చేస్తే బాగుంటది కదా రాహుల్. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. జయరామ్ గారు ప్లీజ్ వెయిట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ నుమన్ గారు, సో మీరేమో మా దగ్గర బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయని చెప్తారు, మరేమో చూపించరు. బెంగళూరు సెంట్రల్ లో కొంచెం ప్లీజ్ జూమ్ చేయండి దీన్ని. బెంగళూరు సెంట్రల్ యొక్క సీట్ కేవలం ఏదైతే మేము శాంపుల్ తీసుకొని చూస్తున్నామో ఇక్కడ చూడండి మీరు. లెట్ us talk about this ప్లీజ్ లెట్ ద వ్యూయర్స్ సీ దిస్. ఒకటే వ్యక్తి, సెకండ్ రాణి అనే ఒకటే వ్యక్తి రెండు ఓట్లు వేస్తుందండి పోలింగ్ బూత్ లో. నార్మల్ గా ఆమె ఫోటోని జూమ్ చేస్తారు, ఫేస్ ని జూమ్ చేస్తారు, జూమ్ అవుట్ లో. yes ఈవిడని మీరు చూడండి ఇక్కడ. ప్లీజ్ జూమ్ ఇన్ చేయండి ఇక్కడ మీరు. మేమేం అడుగుతున్నామండి, సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వట్లేదండి సీసీటీవీ ఫుటేజ్? తమరు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలి కదా, ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారండి మీరు? ఏం దాచుతున్నారండి మీరు? ఏం దాచదలుచుకుంటున్నారండి మీరు? ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? షెకిన్ రాణి ఫోటో గురించి నేను మాట్లాడుతాను. ఇంకొక నిమిషం అండి, లెట్ మీ టాక్. ఫస్ట్ ప్రూఫ్స్ పెట్టి నేను మీతో మాట్లాడతానండి. ఈ యొక్క వ్యక్తిని చూడండి, మీరు గురుప్రీత్ సింగ్ దాంగ్. 4 పోలింగ్ బూత్ లో ఈయన ఉంటాడండి. ఈ మహానుభావుడు ఈయన 4 చోట్ల ఓట్లు ఇస్తాడండి. లెట్ మీ షో యూ దిస్ వే. దిస్ పర్సన్ 4 పోలింగ్ బూత్ లో ఉన్నాడండి. ఈయన 4 చోట్ల ఓట్లు ఇస్తాడండి. ఏయచ్చా అండి ఇంకు మార్కు పెట్టుకొని మీరు పోయి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసు వచ్చిన తర్వాత మీకు ఉన్నప్పుడు 4 చోట్ల. అంతేకాదండి, ఇందాక వెంకటరెడ్డి గారు కూడా అన్నారు, ఓకే ఉండొచ్చు కరెక్టే, గానీ మీరు ఇప్పుడు ఏవైతే ప్రూఫ్స్ తో సహా ఇప్పుడు చూపిస్తున్నారు, మీకు ఆల్రెడీ ముందుగానే ఈసీ ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చి ఉంటది కాబట్టి అప్పుడే మీరు దీని అంతా లాస్ట్ మినిట్ లో మళ్ళా చెప్తున్నా మీకు, లాస్ట్ మినిట్ లో ఓటర్ లిస్ట్ వచ్చిందండి. ఓటర్ లిస్ట్ వచ్చినప్పుడు స్క్రూటినీ చేయాల్సిన బాధ్యత వాళ్ళు, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయకుండా లాస్ట్ మినిట్ లో మాకు ఇచ్చినప్పుడు ఈయన గారు ఏమంటారండి, ఒక్క పోలింగ్ బూత్ లో కూర్చొని లిస్టు చదువుతున్నప్పుడు ఈ నెంబర్ ఉందా, ఆ నెంబర్ ఉంటుందండి, ఇంకొక పోలింగ్ బూత్ లో కూడా నెంబర్ ఉందండి, ఇంకొక పోలింగ్ బూత్ లో కూడా ఆ వ్యక్తి ఉన్నాడండి. దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. వీళ్ళు చేయాల్సింది, ఇప్పుడు మీరు చెప్తున్నట్లు సరే వీళ్ళు చేయాల్సిన అని మీరు చెప్తున్నారు, కానీ ఆ యూపీ హయాంలో కూడా ఇలాంటి దొంగ ఓట్లు అబ్సల్యూట్లీ మళ్ళా చెప్తున్నా నేను మీకు, మళ్ళా చెప్తున్నా, ఇన్ని అక్రమాలు ఎక్కడ జరగలేదండి చరిత్రలో చెప్తున్నా నేను.
అంటే ఎంతో కొంత అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. Any system has some percentage of irregularities. సో you know that అంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్రతి సర్కార్ విషయంలో ఇలాంటి జరుగుతాయని మీకు తెలుసు, కానీ ఈసారి దీన్ని నొక్కి చెప్పడం లేదు. నేను ఏమంటున్నానండి, ఎక్కడైనా సరే సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ లో ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయండి. ఏ సిస్టమ్ అయినా సరే. సైలెంట్ ఉంటారు, మీ హయాం లేనప్పుడు ప్లీజ్ allow me to complete. దీన్ని మన యొక్క ఉద్దేశం ఏంటిది? డాక్టర్ జయరాం గారు చెప్పినట్టు ప్రతి ఒక్క గవర్నమెంట్ ని ట్రాన్స్పరెన్సీగా అకౌంటబిలిటీతో ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గవర్నమెంట్ కు ఉంటుందండి. అవినీతి ఆఫీసర్లు ఉన్నప్పుడు, దుర్మార్గులు ఉన్నప్పుడు, దుష్టులు ఉన్నప్పుడు, నీతి నిజాయితీ లేని దిక్కుమాలిన వెధవలు ఉన్నప్పుడు ఇటువంటి సిస్టమ్ జరుగుతుందండి. ఇటువంటి వాళ్ళకి భయం లేదండి. వీళ్ళని తీసుకుపోయి జైల్లో వేయాలా? ఫస్ట్ వేస్తారు కూడా. మా నేత చెప్తున్నాను, మేము ప్రధానమంత్రి అయిన మరుక్షణం ఇటువంటి ఆఫీసర్లని ఏరవేసి జైల్లోకి వేస్తారు. బరాబర్ చేస్తారు. ఇంకా నవ్వుతున్నారండి. ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని డిస్ట్రాయ్ చేసి, ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఈ రకంగా ఓట్లు దండుకుంటారా అండి? ఏంటండి, మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సాయంత్రం 5 వరకు ఏంటో ఓటింగ్ పర్సెంటేజ్ లాస్ట్ 1 hour లో పెరుగుతుందండి. ఎట్లా పెరుగుతుందండి? దాదాపు 10 నుంచి 15 సీట్లు వీళ్ళకి తక్కువ వచ్చుంటే ఈ రోజు మోడీ ప్రధానమంత్రి అయ్యేటోడు కాదు. ఇండియా కూటమి మీరు చెప్తున్నారు బయట ఎగ్జిట్ పోల్స్ లో ఉంటుంది. It is not about who is coming to power. It is about how you are coming to power. How you are securing the ఈ విషయంలో ఆ ప్రజలకు కూడా ఎవరు కూడా దీన్ని అసలు కేర్లెస్ గా చూడరు. అందరికి ఇది ఇంపార్టెంట్. ఎస్ జయరామ్ గారు, మీ సబ్మిషన్ ఏంటి? ఒకటేందంటే ఇవన్నీ ఇప్పుడు ఆఫీసర్లు దొంగలో దొరలో అనేది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, నేనేమో ఎక్కడో అక్కర్లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మొన్న మెడికల్ డిపార్ట్మెంట్ లో జరిగిన ట్రాన్స్ఫర్ లోపల ఆ క్రిస్టినకు ఒక బ్రెయిన్లెస్ క్యాండిడేట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక బ్రెయిన్లెస్ క్యాండిడేట్ తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టేసి ఏ సీనియర్ పర్సన్ కి ఎక్కడ ఇవ్వాలి, జూనియర్ కి ఎక్కడ ఇవ్వాలని తెలివితేటలు లేకుండా ముగ్గురు బ్రోకర్లను పెట్టుకున్న, ముగ్గురు కాదు నలుగురు బ్రోకర్లను పెట్టుకుని ఒకరు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పేసి మనం అంటున్నాం. ప్రజాస్వామ్యం, ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఓటేసే హక్కు ఉంది. గురించి కావాలనుకున్నప్పుడు నేను పేరు చెప్తున్నాను. రాజారావు, విమలా థామస్, వాణి ఇలాంటి ఒక బ్రోకర్లను పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్ సర్వనాశనం చేస్తున్న బ్రోకర్లను పెడుతుంటే ఇంకేం మాట్లాడుతున్నావు? మీరు సబ్మిట్ చేయండి, మీరు పోయి కంప్లైంట్ చేయండి. మీరు ఇక్కడ కాదండి మాట్లాడేది, ఇక్కడ సబ్జెక్ట్ సిఇసి గురించి మాట్లాడుతున్నాము. సబ్జెక్ట్ నుంచి డివియేట్ అయ్యి ఏదో ఆరోపణలు చేస్తే, మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను కంప్లైంట్ చేస్తాను మీ మీద చెప్తున్నా. మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను ఒక లాయర్ని, నేను ఒక అడ్వకేట్ ని, నేను చెప్తున్నాను. డాక్టర్ జయరామ్ గారు, మీరు ఎవిడెన్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు. నేను కేసు చేస్తాను మీ మీద చెప్తున్నా. మీరు ఆరోపణలు, బేబునియాద్ ఆరోపణలు చేస్తున్నారు. మీరు వితౌట్ ఎవిడెన్స్ ఏం మాట్లాడుతున్నారండి? మనం సబ్జెక్ట్ ఏంటండి? ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. మనం దాని గురించి మాట్లాడండి. మీరు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నారంటే, వాళ్ళ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ ఇది చెప్పు ఫస్ట్. తెలంగాణలో ఉన్నదా లేదా? తెలంగాణలో ఉందా లేదా? ఇది ఏంటిది? దొంగ ఓట్ల సంగతి, డబుల్ ఓట్ల సంగతి మేము మళ్ళా మీకు చెప్తున్నాం. మేము ఉన్నదా లేదా? బోగస్ ఓటింగ్ జరుగుతుంది. ఎవరిది బాధ్యత అండి? ఈసీఐ ఎవరి కంట్రోల్ లో? ఈసీఐ ఇస్ కంట్రోల్డ్ బై ద చీఫ్ ఎలక్షన్ కమిషన్. మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒక్కటండి, సమస్య ఎక్కడొస్తుందంటే ఈ దేశంలో ఎన్నికలు, ఓటర్ లిస్టులు, నిర్వహణకు సంబంధించినటువంటి చర్చ పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి చేస్తున్నటువంటి నాటకము, ఇది ఒక డ్రామా, ఇది ఒక కుట్ర అని అన్నప్పుడే మేము ఇంటర్ఫియర్ అవుతున్నాం, లేకపోతే మాకు అవసరం లేదు. మూడవది ఏంటంటే, మీరు ఎలక్షన్ కమిషన్ గురించి చాలా ఆరోపణలు ఉన్నాయండి. ఇప్పుడు మేడం నేను చెప్తాను, నాకు 2 ఓట్లు ఉన్నాయి. ఒక ఓటు తీసేయండి అని 2 ఉన్నాయి, తీసేయమని అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. తీసేయడం లేదు. నేను ఒకటేస్తా, వెళ్ళి ఊరికెళ్ళి ఓటేసేస్తా.
ఇంకో ఓటు ఉపయోగించండి నేను. ఇంకో ఓటు ఏజెంట్ వేస్తాడు, ఇంకో ఓటు దొంగ ఓటలు వేస్తాడు. ఇవ్వడేడు అదే కదా చెప్పదలుచుకుంది. చాలా ధన్యవాదాలు. మీరు ఇంత మంచిగా ఇంత క్లారిటీగా చెప్తున్నారు. మీరు క్లారిటీగా చెప్తున్నారు. అంటే లోపం ఉన్నట్టే కదా. ఈఆర్ఓ ఎప్పుడైతే వస్తారో, ఓటర్ కోసం ఎప్పుడైతే వీళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి వస్తారో, వాళ్ళు రిజిస్టర్ చేయడానికి వస్తారో వాళ్ళకి చెప్పాలి కదా. ఈఆర్ఓ ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్ వాళ్ళకి చెప్పట్లేదు మీరు, అందుకని తీయట్లేదు. రిటర్న్ గా ఇచ్చినామండి, రిటర్న్ గా ఇచ్చినా కూడా ఇంటికి వస్తే తీస్తారండి వాళ్ళు. ఇంటికి రిటర్న్ లేదు. అది సిస్టమ్, అది ఆ సిస్టమ్ ని భ్రష్టు పట్టించారు మీరు. ఒకటి వెంకటరెడ్డి గారు, కేంద్రంలో మీరే ఉన్నారు అధికారంలో, సొంతంగా మీకే జరిగింది. జయరాం గారు కూడా చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. సో ఇలా లెక్కలు తీస్తే చాలా ఉన్నాయి బోగస్ ఓట్లు. ఈ విషయంలో మీరు ఆదేశిస్తేనే కదా కనీసం దాన్ని ఫిల్టర్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. జరిగింది. ఒక్కటి మేడం, నేను మనస్ఫూర్తిగా ఏంటంటే మనకు 2 ఓట్లున్నా 3 ఓట్లు అనుకున్నా కూడా మనం వేయాల్సింది ఒకటి అనేటువంటి ఒక ధర్మాన్ని మాత్రం. అది కాదు కదా, 2 ఉన్నాయా 3 ఉన్నాయా కాదు. యాక్చువల్ గా ఒక మనిషికి ఒకే మనిషి ఒకే ఓటు చెప్తా. ఒక ఓటు యాగత్పురాలో ఉంది. యాగత్పురాలో కాంగ్రెస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ కుమ్మక్కై మొత్తం ఓల్డ్ సిటీలో చంద్రాయనగుట్ట ఏరియా, చార్మినార్ ఏరియాలో రివిజనే జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని దొంగ ఓట్లు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తాడు. అమిత్ షా ఏజెంట్ ఆయన మిత్రపక్షం. అవును, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారా? మాకేం సంబంధం? ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సపోర్ట్ చేస్తారు. ఆయన మీద పోదు, ఆయన బ్యాంక్ నడుపుతాడు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఒక్క మాట మేడం, కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మన లోక్సభ ఎన్నికలకు ముందు సంవత్సరం ఉంది. అక్కడ ఉండేటువంటి అధికారులు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లంతా వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేసిండ్రు అని అడుగుతున్నాను. అదే కదా ఇప్పుడు వాళ్ళ పాయింట్. రాహుల్ గాంధీ ఇక్కడే నొక్కి చెప్పారు, కర్ణాటకలో మేము అసెంబ్లీలో విన్ అయ్యాం గానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి గ్రాఫ్ పూర్తిగా రివర్స్ లో చూపించింది. మాకు మా పర్సనల్ ఎగ్జిట్ పోల్స్ గానీ వాళ్ళ సర్వేలో గానీ 90% పైన మేము గెలుస్తామని అంటే, ఇక్కడ మాత్రం ఎంపీ ఎలక్షన్స్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 3 రోజులైంది. మీరు ఆ డేటా ఏందో ఇవ్వండి. అందరికి జైలుకి పంపిస్తాం, తొందరపడకండి. పోయే రోజు బీహార్ లో అండి, బీహార్ లో 3 లక్షల ఓట్లండి డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు ఆడ. వీళ్ళు దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించండి. ఏ అధికారం ఉందండి వీళ్ళకి? ఏమంటారండి వీళ్ళు? ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు అడిగిందండి. సుప్రీంకోర్టు హైయెస్ట్ ఎపెక్స్ కోర్ట్ ఇన్ ఇండియా అది అడిగిందండి. 65 లక్షల ఓట్లు ఎవరైతే బీహార్ లో మీరు తీసినరో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద వీళ్ళు ఎవరు తీసినారు? దానికి సమాధానం చెప్పమంటే ఎలక్షన్ కమిషన్ చెప్పా, నాకు అవసరం లేదు. ఇలా మాట్లాడతారండి. ఇదే 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు ఏమన్నాడండి, ఈ ప్రధానమంత్రి కానప్పుడు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తుందని చెప్పాడు. అదే పాయింట్ అన్నారు. ఎవరు అధికారంలో లేరో వాళ్ళు ఈసీ వాళ్ళకు పనిచేస్తుంది. భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. మేడం, కాంగ్రెస్ మిత్రులు ప్రజాస్వామ్యం గురించి, చట్టం గురించి, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడితే నవ్విపోతారు. మొత్తం ధ్వంసం చేసిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఈ దేశం చేసినట్టు తలకాయ కింద పెట్టిండండి. ఆపరేషన్ సింధూర్ అని చెప్తే ఆపిరండి. టారిఫ్ అనేది 50% పెట్టిరండి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ 20% పీక్. దాని గురించి మాట్లాడండి. మాట్లాడితే ఇందిరాగాంధీ నెహ్రూ గారు అంటారు. ఏం మాట్లాడతారండి మీరు? సమాధానం చెప్పలేక ప్రతిసారి దళాల గురించి మాట్లాడతారు మీరు. సమాధానం ఇప్పుడు చెప్పండి. మీరు పావర్టీలో మేము భారతదేశం పరువు భంగాన్ని కల్పించిందండి. 50% టారిఫ్ చేసిందండి. వీళ్ళకి ఫారెన్ పాలసీ ఏమైనా తెలుసా అండి? ఒక్క నిమిషం ప్లీజ్ పెట్టండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. జయరాం గారు, సో మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు అందరు కూడా మన డిబేట్ లో అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది, బోగస్ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి కాదు 3 అందరు కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ విషయంలో ఎవరి బాధ్యత వహించాలి? ఇప్పుడు నుమన్ గారు ఏమంటారంటే కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్నాయి, కానీ దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సింది కేంద్రందే అని చెప్పేసి అంటారు. సో మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? ఎవరిది బాధ్యత? జయరాం గారు, జయరాం గారు ఉన్నారా? జయరాం గారు చెప్పండి, ఏం చెప్తారు ఈ విషయంలో? ఎవరిది బాధ్యత అంటారు?
నేను చెప్పేది ఒకటేనండి, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. మీరు ప్రభుత్వంలో ఉన్న ప్లేసులలో అలాంటి దాని మీద ఏదైనా పరిశీలి చేపిస్తున్నారా? అది ఎందుకు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు చాలా కీలకమైన రాష్ట్రాలు. ఇంకొక రాష్ట్రం అంటే చిన్నది, అది పక్కన పెడదాం. మిత్రపక్షాలు ఈ రెండు మిత్రపక్షాలు కూడా పక్కన పెడదామన్నా, మిత్రపక్షాలు కూడా పక్కన పెడదాం. ఈ రెండు రాష్ట్రాలలో దీనిపైన రీవెరిఫికేషన్ కోసం మీరేమైనా ఎలక్షన్ కమిషన్ ఆశ్రయిస్తారా? ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రాహుల్ గాంధీ చేయాల్సిన పని ఏంటంటే, డిమాండ్ చేసిందంటే ఆధార్ కార్డుకు లింక్ చేయమని డిమాండ్ చేయాలి. ఇది రాహుల్ చేస్తేనే దీనిపైన ఒక అవగాహన వస్తుంది. బీజేపీ అడగదు, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి. మీరు ఆ డిమాండ్ చేయడం లోపల ఎందుకు విఫలం అవుతున్నారు? నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ప్రజలకు సంబంధించిన అంశాల లోపల, లేకపోతే ప్రజలకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ అంశాలను మీరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం లోపల సక్సెస్ అయ్యారు. దాన్ని ఎవరైనా మేము అప్రిషియేట్ చేస్తాము. ఆ సక్సెస్ ఉన్నారు కాబట్టి ఈ రెండింటి మీద అడగండి. మీ ప్రభుత్వంలో ఉన్న వాటి మీద కూడా మీరు అడగండి. అప్పుడు మీ నిజాయితీ అనేది తెలుస్తుంది. మీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఒక మాట, నిన్న ఒక మాట కాదు, గత 20 ఏళ్ల నుంచి ఇదే ప్రాబ్లము ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నది. అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు వైసీపీ అన్నది, వైసీపీ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు కూడా వైసీపీ అదే మాట మాట్లాడుతుంది. అంటే ఈరోజు మన గెలుపు ఓటములు కాదు, మన అది ముఖ్యం కాదు. ఇక్కడ వ్యవస్థ లోపల వ్యవస్థీకృత అంశాలు కానీ ఆ డిఫిషియన్సీస్ కానీ ఏదైనా ఉంటే దాన్ని డిఫరెంట్ గా సైంటిఫిక్ గా కరెక్షన్ చేయాల్సిందే. అందులో వేరే డిస్ప్యూటే లేదు. ఇక్కడ బీజేపీని అంటారా, ఎలక్షన్ కమిషన్ అంటారా, ఉపయోగాలు లేవు. గో మా స్టేట్ లో ఈ రెండు ఉన్నాయి, మీకు చేత అయితే ఇవి చెయ్యండి అని చెప్పండి. అది అడగండి. అప్పుడు బీజేపీ డెఫినెట్ గా బుక్ అవుతుంది కదా. మీరు చేసినట్టుగానే వాళ్ళ స్టేట్ లో కూడా చెయ్యాలి కదా. అటువైపు ఎందుకు మీరు తీసుకెళ్తలేదు? అంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని దొంగ అని ప్రశ్నించేదానికంటే కూడా ఇక్కడ ఏదైనా జరిగిందేమో ఇక్కడ కూడా చెక్ చేద్దామని చెప్పండి. ఓల్డ్ సిటీ మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నవి. ఓల్డ్ సిటీ మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నవి. వాటిని తేటతెల్లం చేద్దాం. ఇప్పుడు నా పిల్లలే కాదు, 20 లక్షల ఓట్లు గల్లంతైనాయి అనేది అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ మేము అని మాట్లాడితే కాంగ్రెస్ కూడా మాట్లాడింది. మరి రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడతాడు ఇప్పుడు? అది మాట్లాడాలి కదా. మిత్రపక్షాలు అవి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడాలి కదా. అంటే ఎప్పుడైనా కూడా అధికారం మన చేతికి రాకపోతే ఒక మాట, అధికారం మన చేతిలో ఉంటే ఇంకొక మాట కాదు. అధికారం ఒక వైపు వచ్చేసేమో ఇక్కడ కాంగ్రెస్ లో ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ చేతిలో, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. చలో మీ ప్రభుత్వం కనుక దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే బీజేపీ ప్రభుత్వం డెఫినెట్ గా దిగొస్తుంది. దిగి రాకపోతే ప్రజలు దింపుతారు. అది ఎవరైనా పర్వాలేదు. ఆ వైపున మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? రెండు విషయాలు చాలా క్లియర్ గా నేను చెప్పదలుచుకున్నాను. పదే ఇది నేను చాలా విషయాలు చెప్తున్నాను, రెండు చాలా కీలకం. ఈ రెండింటిలో ఒకటి ఆధార్ కార్డు లీక్ చేయడం మీ పాలిత రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ సిబిఐ కానీ ఈడీ అనేవి సెంట్రల్ ఏజెన్సీస్ అండి. వారు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో వారికి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ 100% రోలర్స్. ఎందుకంటే మీరే ఇందాక అన్నారు కదా, ఈవెన్ తెలంగాణలో కూడా మీకు ఎంపీ స్థానాలు 12 రావాల్సింది, మాకు 8 వచ్చాయి. ఇక్కడ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది దే హావ్ టు వర్క్ ఇన్ టాండమ్. అలా వర్క్ చేయకుండా వీరు అవును. ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నప్పుడు మీరు ఆదేశాలు ఇచ్చిండ్రు స్టేట్ గవర్నమెంట్. లోకల్ బాడీస్ రాబోయే లోకల్
బాడీస్ లో క్లీనప్ చేయాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆదేశాలు చేసిండ్రు. లిస్ట్ ఓటర్ లిస్టులు తీసుకొచ్చిండ్రు. ఆ క్లీనప్ అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను స్టేట్ ఎలక్షన్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్ కి 6 నెలల గడువు ఉందండి. 6 నెలల్లో జరిగే ప్రక్రియ కాదండి ఇది. మీరు మరొకసారి అర్థం చేసుకోవాలా. 6 months లో జరిగే ప్రక్రియ కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ టాండమ్. ఎవరితో వీళ్ళతో సమన్వయం చేసుకుంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తో సమన్వయం చేసుకుంటూ జరగాల్సిన ఒక ప్రక్రియ. దాంట్లో మేము ఇంతవరకు ఎంత క్లీనప్ చేయొచ్చు. ఇప్పుడు నాంపల్లి ఉన్నాడండి మావాడు, ఎవరు ఫిరోజ్ ఖాన్ ఇప్పటి వరకు దాదాపు 40 ఓట్లని క్లీనప్ చేస్తారండి, బోగస్ ఓట్లని. అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు స్వతహాగా తీసుకుని, మీకు చిత్తశుద్ధి ఉంటే 6 నెలలు కాదు, మీరు నెల రోజులు టైం ఇచ్చినా మీరు కావాల్సిన వాళ్ళందరినీ దించి క్లీనప్ చేయగల సత్తా అన్ని ప్రభుత్వాలకు. ఎస్, మెషినరీ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, మెషినరీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యూటిలైజ్ చేయాలి అని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో మేము చేస్తాము, ఇస్తాము. కానీ ఫైనల్ కాల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? అదే అంటున్నా, ఇందాక జయరామ్ గారు అదే అన్నారు కదా, మీరు మీకు 6 months టైం గ్యాప్ ఏదైతే పీరియడ్ ఉందో మీరు అప్పుడే చేసి మీరు అంటే ఖచ్చితంగా అప్పుడు అది డిమాండ్ ముందుకెళ్లేదు కదా. ఎంపీ ఎలక్షన్ 6 నెలల టైం ఉందంటే మీరు కూడా సమర్థించినట్లే కదా. ఆ బోగస్ ఓట్లు మీకు కూడా ఏమైనా పడతాయేమని చెప్పేసి మీరు కూడా చేసి ఉండొచ్చు కదా. నేను అదే అంటున్నానండి. దీంట్లో అక్రమాలు అనేవి చాలా చాలా రకాలుగా ఉన్నాయండి. ఇవి మీకు యాక్చువల్ గా మీకు చెప్పాలనంటే డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉందండి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఈసి దగ్గర, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర డిఎస్సి డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్, ఫోటో సిమిలర్ ఎంట్రీస్, ఇవన్నీ చాలా పకడ్బందీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. వాళ్ళు వాడట్లేదు. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అని అంటే 2 కంటే 3 కంటే ఓటర్లు ఎంటైర్ దేశంలో కానీ, ఎంటైర్ స్టేట్ లో కానీ, ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీలో కానీ ఒక 3 ఫోటోస్ సిమిలర్ గా ఉంటే డిలీట్ చేయమని చెప్పేసి మీరు అక్కడ మార్క్ చేయొచ్చు. ఆ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. యూపీఐ హయాంలో ఈ సాఫ్ట్వేర్ ఉందా? అదే నేను వీళ్ళు చెయ్యడం లేదు, వీళ్ళు వాడడం లేదు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అని అంటే ఇప్పుడు నా పేరు నూమాన్ అని ఉందండి. నూమాన్ అని కొడితే భారతదేశంలో ఎన్ని నూమాన్లు ఉన్నాయో మొత్తం వస్తాయి. అందుకే కదా సర్నేమ్లు, ఇన్షియల్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక సాఫ్ట్వేర్ లో మీరు ఫస్ట్ నేమ్ గానీ, లాస్ట్ నేమ్ గానీ, మిడిల్ నేమ్ కానీ, మీ గివెన్ నేమ్ గానీ ఏది పెట్టినా సరే మీకు లిస్ట్ వస్తుందండి. లిస్ట్ వచ్చినప్పుడు స్క్రూటినీ చేయాలి. మీకు చేతిలో డేటా ఉందండి, దాన్ని వాడటం లేదు అనేది కదా మేము చెప్పేది. ఆ సాఫ్ట్వేర్లు ఉండాలి సరే మీరు వాడట్లేదు అంటున్నారు. క్లారిటీ తీసుకుందాం వెంకటరెడ్డి. ఇప్పుడు ఒక్కటే అండి, ఆ మిత్రుడు మాట్లాడుతున్నాడు, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ, కేంద్ర ప్రభుత్వం ఏ అధికారంలో ఉంటే దానికి అనుబంధంగా పనిచేస్తే అంటే 55 సంవత్సరాలు మీకు అనుబంధంగా. దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళని కీలు బొమ్మలుగా వాడుతున్నారని అంటున్నాను. నా మాటల్ని వక్రీకరించకండి పెద్దలు. మీరు వెంకటరెడ్డి గారు మీరు అలా మాట్లాడకండి. నేనేమన్నా ఇది ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, వాటిని కీలు బొమ్మలాగా వీళ్ళు వాడుతున్నారని అంటున్నానండి నేను. నా మాటల్ని మీరు వక్రీకరించకండి ప్లీజ్, దయచేసి. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటాయని చెప్పినారు మీరు. ఒకసారి తీయండి, మళ్ళీ వేయండి మేడం, బ్యాక్ తీయండి, ప్లే చేయండి, రివైండ్ చేయండి. నేను ఎక్కడ ఆ మాట లేదండి. వాళ్ళు అనుబంధంగా పని చేస్తున్నారన్నాను నేను. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళని ఎవరికి అవసరమైతే అపోజిషన్ లీడర్ పంపించడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, వాళ్ళని వీళ్ళ పార్టీలో చేర్చుకోవడం, ఇది చూస్తూనే వచ్చామండి. వాషింగ్ పౌడర్ నిర్మాణంగా వాళ్ళు డర్టీ క్లోత్స్ వేస్తే క్లీన్ క్లోత్స్ బయటకు వస్తాయి. అంతే, వీళ్ళు చేసే పనులు కూడా అంతే. మీరు మాట్లాడే చెత్త డైలాగులకు ఒక్కొక్క రాష్ట్రం, ఢిల్లీ నుంచి మహారాష్ట్ర దాకా ఇప్పటిదాకా ప్రజలు బుద్ధి చెప్పినారు. అవునవును చెప్తారు, తొందరపడకండి. రేపు బీఆర్ వచ్చిన తర్వాత నరేంద్ర మోదీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నరేంద్ర మోదీని 100% చెప్తున్నా నేను. రాళ్ళు ఇచ్చి కొడతారండి నేను చెప్తున్నాను. జనాలు ఇంత దేశాన్ని సర్వనాశనం చేసినారండి. భారతదేశాన్ని ఎటువంటి తీసుకుపోతున్నారండి మీరు. ఇంకా సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఏం లేకుండా మీరు మాట్లాడుతున్నారండి. భారతదేశాన్ని 11 సంవత్సరాల్లో అండి వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారండి. అవినీతి, జీడిపి ఎక్కడ పోయిందండి, పావర్టీ ఎక్కడ పోయిందండి, వీళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎక్కడ పోయిందండి, ఫారెన్ పాలసీ ఎక్కడ పోయిందండి. దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు యువకులు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారండి. ఉద్యోగాలు ఇంత దీని గురించి మాట్లాడారు. ప్లీజ్ భారతదేశాన్ని మనం డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాలి. ఆయనేమో స్టూడియోలో ఉన్నాడు, మేమేమో జూమ్ లో ఉన్నాం. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ భరించడానికి ఒకటి ఇష్టం లేదు. జీడిపి గురించి ఆయనకు చెత్త చెదారం ఏమైనా తెలిస్తే జీడిపి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కింద పోతుంది, ఇలా 5th ఎకానమీ ఉంది. మీ గవర్నమెంట్ ఎక్కడ ఉందండి? మీ గవర్నమెంట్ ఎక్కడ ఉందండి? 14వ స్థానంలో ఉన్నది. మీరు పరిపాలించారు. మీరు ఓల్డ్ సిటీలో రివైజన్ చేయండి. మీ మిత్రపక్షం ఉంది కదా మజ్లిస్ పార్టీ, రివైజ్ చేయండి. చంద్రాయనగుట్ట చూపిస్తారా? బాలాపూర్ చూపిస్తారా? ఎంతమంది రోహింగాలను దొంగ ఆధార్ కార్డులు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిందని చూపిస్తా. మీరు చేసిన పని ఏందో చెప్పండి. మీరు మాట్లాడుతున్నది వల్ల ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మీరు రండి. ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? పాలన ఏం జరుగుతుందో తెలుసా?
ఎందుకు మాట్లాడతారండి ఇవన్నీ కూడా? మీ మీ యొక్క బంధువులు, వాళ్ళ మేనమామలు మీకు, వాళ్ళ యొక్క ఒపీనియన్ లేకుండా మీరు ఏం చేయలేరు. మీరు ఒక్కటి చెప్పండి, అందరం ఒప్పుకుంటున్నాము ఓటర్ లిస్టులు రివైజ్ చేయాలా, ఎలక్షన్ ప్రాసెస్ రివైజ్ చేయాలా, కానీ మనం గెలిచేటట్టు లేదు కాబట్టి సంచలనాలు బయటికేసి ప్రజలను తప్పుదోవను పట్టించడానికి ఇంకొక మార్గం లేదు అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ రాహుల్ గాంధీ రావడం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశము. ఫారిన్ పాలసీ మాట్లాడుతున్నావు, విదేశాలలో పోయి మాట్లాడతాడు ఆయన. భారతదేశం ఇంటర్నల్ మ్యాటర్ అక్కడ మాట్లాడొచ్చా? ఫారినర్స్ వచ్చి ఇక్కడ అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ దేశం గురించి. ఏం మాట్లాడతాడండి? బ్రిటన్లో ఏం మాట్లాడతాడు, అమెరికాలో ఏం మాట్లాడతాడు? ఇంటర్నల్ మ్యాటర్స్ అని మాట్లాడతాడు. తెలుసా? నేనేమంటున్నా, ఆయన మాట్లాడుతున్నాను కాబట్టి అంటున్నా. నేనేమంటున్నా అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ను గౌరవిస్తుంది. మీరేమైనా మనం అందరం తప్పులు ఉన్నట్టయితే సరిదిద్దమని అడగడంలో తప్పు లేదు. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ కుమ్ముక్కైంది, ఏదైతే అది కుమ్ముక్కైంది అంటారు. మీకు ఓట్లు పడకపోతే కుమ్ముక్కైతారు, మీకు 50 సీట్లు వస్తే కుమ్ముక్కైతారు. మీరు స్పష్టంగా అర్థమైంది. మేము ఢిల్లీలో మేము గెలుస్తుంటిమి, మేము మహారాష్ట్రలో మేము గెలుస్తుంటిమి, తెలంగాణలో మేము గెలుస్తుంటిమి. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. పాయింట్ ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా మేము చెప్పేది ఒకటే, ఓట్లు ఉన్న విషయంలో బీజేపీ స్టాండ్ తీసుకుంటుందా? ఫిల్టర్ చేసే దిశగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుందా? మాకేం అభ్యంతరం ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ చేస్తే మాకేం అభ్యంతరం ఉంటుంది? మీ నుంచి పర్మిషన్ రావాలి కదా. మరి మేమెందుకు పర్మిషన్? ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, ఆయన అంటున్నాడు కదా, ఇండిపెండెంట్ బాడీ అని అంటున్నాడు కదా, చేయాలి కదా. అది మీ ఆధీనంలో ఉందని చెప్పేసి ఇందాక నువ్వెన్ గారు ఆధీనంలో ఉంది, కేంద్రం ఆధీనంలో ఉంది, మేమేం చేయలేము, వాళ్ళే చేయాలి. ఏమనండి? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏమనండి? ముందు రేవంత్ రెడ్డి గారు ఏమనండి? ఆయన ఆధీనంలో ఉంది కదా. ఇక్కడ ఏమన్నా ఆఫీసర్స్ అంతా వాళ్ళే కదా, కలెక్టర్స్ అంతా వాళ్ళే కదా, ఆర్డీఓస్ అంతా వాళ్ళే కదా. ఏమనండి? ఓల్డ్ సిటీకి లెక్క, ప్రతి ఒక్క ఓటు, ప్రతి ఒక్కటి తెలుస్తాము. ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. మీరు ఏదైతే అంటున్నారో ఫస్ట్ ఇక్కడ చేయాలా, ఫస్ట్ అక్కడ చేయాలా, అన్ని స్టార్ట్ అవుతాయి. అకౌంటబిలిటీ ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ వెంకటరెడ్డి గారు, మీరు నేను ఒకటే మాట్లాడుతున్నాను, భారతదేశం కాపాడాలి. ఇది చాలా బ్యూటిఫుల్ కంట్రీ. భారతదేశం అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ. ఈ కంట్రీని మీరు భ్రష్టు పట్టించి 11 సంవత్సరాలు మీరు రూలింగ్ చేసి మీరు ఎంత వెనక్కి నెట్టిరో చూసుకోండి. మీరు వెనక్కి మేమే అంత 20% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందండి ఈ రోజు యువకుల్లో. 20% అంటే ప్రతి ఒక్క 5గురిలో ఒకరు అన్ఎంప్లాయ్డ్ ఉన్నారండి. జీడీపీ 6-7% ఉండేదండి. భారత జీడీపీ ఉండేది కాదండి. మీకు తెలిసే ఉంటుంది, పాపులేషన్ వైజ్ ఇంక్రీజ్ అవుతుంది. పర్సెంటేజ్ పరంగా చూసినా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండాలంటే కూడా కంపెనీస్ రావాలి, ప్రైవేట్. సరే, ఇదంతా పెద్ద 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడండి మహాప్రబుద్ధుడు నరేంద్ర మోదీ. డాలర్ రేట్ ని मैं 50 के पास ले आऊंगा, 15 लाख डिस्ट्रीब्यूट करूंगा, मैं ऐसा करूंगा, गरीबी हटा दूंगा అని చెప్పేసి చెప్పినాడండి. 15 लाख ఎక్కడి నుంచి వచ్చినాయండి? 15 लाख ఏడ నుంచి వచ్చినాయండి? 2 కోట్ల ఉద్యోగాలు ఏడ నుంచి వచ్చినాయండి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? డాలర్ సరే, కేంద్రం పక్కన పెట్టండి. మీ చేతుల్లో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక గాని, తెలంగాణ గాని, వాట్ ఎవర్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారు? ఇక్కడ ఉన్నాయి, మీరు అంటున్నా. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు చెప్పండి. పనికి మాలిన కామెంటరీ చేస్తే మాత్రం ఏం చెప్పలేం. పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, లోకల్ బాడీ పోల్స్ కానివ్వండి, మున్సిపల్ పోల్స్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, వీటి యొక్క దీంట్లో అక్రమాలన్నింటినీ అంత సెంట్రల్ ఎలక్షన్ ఎన్నికలు పెట్టే ధైర్యం ఉందా మీకు? ఎన్నికలు పెట్టే ధైర్యం ఉందా మీకు? ఎన్నికలు పెట్టే సబ్జెక్ట్ తెలియదండి. సెప్టెంబర్ 30 వెంకటరెడ్డి గారు, యూ హావ్ టు అలో మీ టు టాక్ అండి. మీరు ఇంత పెద్దగా ఉన్నారు, ఇన్ని డిబేట్స్ కి మీరు వెళ్ళుంటారు. మీరు నాకు సబ్జెక్ట్ కంక్లూడ్ చేయడానికి ఇస్తారా? ఇచ్చిన టైంలో నన్ను మాట్లాడిస్తారా? మీరు దమ్ము ధైర్యం గురించి ఏం మాట్లాడుతున్నారండి? దమ్ము ధైర్యం గురించి ఏం మాట్లాడుతున్నారు? 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు పెట్టుకుని మీరు ఏదో చేసేస్తారు అనుకుంటున్నారా? మీరు జీవితంలో బీజేపీ రాదు తెలంగాణలో, గుర్తుపెట్టుకోండి. మీరు తెలంగాణలోనే కాదు, మరొక్కసారి భారతదేశంలో మరొక్కసారి ఇంకెప్పుడు చరిత్రలో బీజేపీ రానికుండా మేము చేస్తాం. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. సెప్టెంబర్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన పాయింట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం, మీకు చాలా సమయం ఇచ్చాను, ఒక్క నిమిషం ఆగండి. నేను వస్తానండి. జయరామ్ గారు ఫైనల్ గా మీతో తీసుకుంటాను. ఏదైతే ఇచ్చిందో మేము 42% ప్రామిస్ చేసినాం కాబట్టి ఆ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ కోసం మేము 5th, 6th, 7th మొత్తం
ఆడ ఉండి అక్కడ మేము ప్రెసిడెంట్ కోసం మాట్లాడి అక్కడ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ని బిల్ కింద మార్చడానికి మేము ప్రయత్నం చేసినాము. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, అది జరగనీయకుండా చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినారు, 15th ఆగస్టు వరకు మేము వెయిట్ చేస్తాము, కానీ పక్షంలో ఎలక్షన్స్ అయితే మేము కంపల్సరీ పోతాం అని చెప్పేసి. అది ఎలక్షన్స్, అది లోకల్ సంబంధించి మీ స్టేట్ నుంచి ఏమి 100% ఆల్ ద మెషినరీ హావ్ బీన్ యూజ్డ్. ఆల్రెడీ మాట్లాడి డిస్ట్రిక్ట్ కలెక్టర్లని, ఆర్డీఓలని, ఎలక్ట్రల్ ఆఫీసర్లని ప్రతి ఒక్కరికి లిస్ట్ తీసుకుని క్లీన్అప్ చేయడం జరిగింది. నేను ఇంకేమంటున్నాను, క్లీనింగ్ అనేది 100% జరిగిందా 90% జరిగిందా అనేది రేపు పొద్దున మనకు సమాధానం వస్తుంది. దానికి మనము ప్రతి ఒక్క భారతీయులుగా ఉన్నప్పుడు ఒకటి ఫైనల్ గా చెప్పింది 5 ప్రశ్నలు ఏదైతే ఈజీకి 5 ప్రశ్నలు సంధించారు రాహుల్ గాంధీ. సరే, అంతకంటే ముందు నోటీసు కూడా వచ్చాయి. దానికి మీ ఫస్ట్ పేపర్ పూర్వకంగా అవన్నీ ఎవిడెన్స్ మీ దగ్గర ఏమైనా మాకు సబ్మిట్ చేయండి, మేము చూస్తాము. లేదంటే దేశ ప్రజలకి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా ఈడీ అంది. దానికి మీరు రెడీయా? 100% రిటర్న్ గా రిప్లై రాబోతుంది. మేము బేబునియాద్ ఆరోపణలు చేయము. రాహుల్ గాంధీ ఈజ్ ఎ క్రెడిబుల్ లీడర్. రాహుల్ గాంధీ అనేది పేరున్నటువంటి లీడర్. రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్. వీళ్ళలాగా దోకే బాజులు, బట్టే బాజులు మాటలు మాట్లాడి మేము అధికారంలో రావాలని తలుచుకోవట్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ప్లీజ్ వెయిట్. జయరామ్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. ఇక్కడ రాజకీయ పార్టీలు కొట్టుకోవడం కాదు, దీన్ని సైంటిఫిక్ గా దీన్ని క్లారిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రాహుల్ అడిగిండు, మోడీ చెప్పడం కాకుండా నేను పదే చెప్తున్నాను, తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఉంది, కర్ణాటకలో అలాంటి పరిస్థితి, భారతదేశం మొత్తం మీద సేమ్ పరిస్థితి ఉంది. దానికి మీరు ముందడుగు వేసేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసిన తర్వాత మీరు నిర్దిస్తే మీకు ఇంకా బలంగా ఉంటుంది. రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాటకు బలం చేకూరుతుంది. సో ఆ పని ఫస్ట్ అది కూడా చేయండి. 5 ప్రశ్నలలో 6వ ప్రశ్న కలపండి. మరొక 7వ ప్రశ్న ఏంటి అంటే ఇంకో యాడ్ చేయాల్సింది, దీనికి ఆధార్ కార్డుని లింక్ చేయండి. ఇది ప్రతి మేధావి అడుగుతున్నారు, ఒక రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రంలో అడుగుతున్నారు. ఆధార్ కార్డుని లింక్ అప్ చేస్తే దీన్ని చాలా కట్టడి చేయొచ్చు అనే దాన్ని అడుగుతున్నారు. ఈ 2 విషయాలను కనుక చేసినట్టు అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ లేదనేది కాదు, భారతదేశం మొత్తం మీద ప్రాబ్లం 100% ఉన్నది. రాహుల్ గాంధీ అడగడంలో న్యాయం ఉంది కాబట్టి, మీరు అడగడంలో న్యాయం ఉంది కాబట్టి మీ రాష్ట్రాలలో ఫస్ట్ శాంపుల్ సర్వే చేయించండి. ఫస్ట్ శాంపుల్ సర్వే చేయించేసి ఇంత ప్రాబ్లం ఉందని చెప్తే ప్రజలు దాన్ని డెఫినెట్ గా ఆమోదిస్తారు, మీ వాదనకు బలం చేకూరుతుంది. రైట్ అండి. సో ఒకే వ్యక్తి ఒక్క ఓటు మాత్రమే. ఇది ఖచ్చితంగా ఆరోపణలు అందరు చేస్తారు కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. సో మొత్తం మీద అటు ఏదైతే ఈసీ నోటీసులు ఇచ్చిందో ప్రూఫ్స్ పరంగా రాహుల్ గాంధీ సబ్మిట్ చేస్తారా లేదా, ఇది నిజంగానే డెమోక్రసీని డిస్ట్రాయ్ చేసే కమెంట్స్ కాబట్టి ఇది ఎంత మేర ప్రూవ్ చేస్తారు, ఈసీ ఈ విషయంలో చిత్తశుద్ధి చూపిస్తుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ.